రాష్ట్ర సాధన కారకులైనటువంటి తెలంగాణ అమరవీరులకు జోహార్లు చెప్తూ, అదేవిధంగా 8,71,000 మంది ఏదైతే మన తొలి వెలుగు కుటుంబ సభ్యులు ఉన్నారో వారికి కూడా తెలంగాణ ఉద్యమాభివందనాలు. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన తొలి వెలుగుని దీంట్లో మా గురించి ఏం మాట్లాడిండో, మమ్మల్ని ఏమి విమర్శించిండో, మమ్మల్ని ఏం తిట్టిండో, లేకపోతే మమ్మల్ని ఏం పొగిడిండో, లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి వాళ్ళకు కూడా తెలంగాణ ఉద్యమాభివందనాలు. మన తొలి వెలుగు అనేది ఒక రకంగా తెలంగాణ ఉద్యమాన్ని నాకు ఇంతకుముందు చెప్పినట్టే దీన్ని నిలబెట్టడానికి, దీన్ని కొనసాగడానికి మాలాంటి వాళ్ళం అనేక మంది అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా ఈ టీం ఏదైతే ఉందో, మన తొలి వెలుగు టీం ఏదైతే ఉందో దాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇంతకుముందే యాదన్న చెప్పినట్టు ఇది ప్రజల గొంతుకగా ఉండాలి, ముఖ్యంగా తెలంగాణ మూగబోయిన గొంతుకగా ఉండాలి. తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన కోసం అకుంఠితమైనటువంటి దీక్షతోటి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. 52, 53, 69 అదేవిధంగా 96 నుంచి ప్రారంభమైనటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర సాధన దశాబ్దాల తరబడి చేసిన త్యాగాలకి ప్రతిరూపంగా ఉండాలనేదే మేము పదే దీన్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే మూగబోయిన గొంతులకి 4th ఎస్టేట్ వచ్చింది. అందుకోసం ఈ 4th ఎస్టేట్ని వాస్తవీకరణ చేయడానికి మన తొలి వెలుగు ప్రయత్నం చేస్తుందని, అప్పుడప్పుడు ఎవరైనా సరే మనం నిత్య జీవితంలో అందరం తప్పులు చేస్తాం. తప్పులు చేయడం అనేది మానవ సహజం. ఈ దేవుళ్ళే తప్పులు చేసిండ్రు, ముక్కోడి దేవతలే తప్పులు చేసిండ్రు, ఇక మనుషులు చేయరా, మానవులు చేయరా? కాబట్టి తప్పులు చేసినా దాన్ని సవరించడమే బుద్ధిమంతుని లక్షణం, విచక్షణుని లక్షణం, విమర్శకుని లక్షణం. అట్లా కాకుండా నేను ఏది పడితే అది మాట్లాడతా, ఏది పడితే అది విమర్శ, వాడు దొంగ, వీడు దొంగ, వాడు బద్మాష్, వీళ్ళు వచ్చా అంటే అది మీడియా అనిపించుకోదు. మీడియా ఎప్పుడు అనిపించుకుంటుంది అంటే దాని యొక్క బాధ్యతను నిర్వహించినప్పుడే మీడియా అనిపించుకుంటుంది. పాలకులని ప్రశ్నించని వాడు, ప్రభుత్వాన్ని ప్రశ్నించని వాడు, రాజుల్ని ప్రశ్నించని వాడు అది మీడియా ఎట్లయితుంది? అది జర్నలిజం ఎట్లయితుంది? అది జర్నలిజమే కాదు, పాలకులకు భజన చేస్తోడు, రాజులకు భజన చేస్తోడు, ప్రభుత్వాలకు భజన చేస్తోడు. అది ఎప్పుడు కూడా జర్నలిజం అనిపించుకోదు, 4th ఎస్టేట్ అనిపించుకోదు. భారత రాజ్యాంగంలో, భారతదేశ చట్టాల్లో 4th ఎస్టేట్గా ఉన్నటువంటిది రాజులని, పాలకులని, పంతులని, ముఖ్యమంత్రులని, లేకపోతే ఎమ్మెల్యేలని, ఆఫీసర్లని, వాడు ఎవడైనా సరే వాడిని ప్రశ్నించినప్పుడే వాళ్ళంతా వాళ్ళందరూ కూడా జీతగాన్లు, ప్రజల జీతగాన్లని మనం ఎప్పుడు కూడా నిద్రపోయినట్టుండి మనం ప్రశ్నించకపోతే సమాజానికి మనం కూడా ద్రోహం అందుకని ఎప్పుడు చెప్తాడు ప్రశ్నించలేని వాడు, ప్రశ్నించడం చేతగాని వాడు అసలు మనిషే కాదు, వాడు మానవతావాదే కాదు అని ఎప్పుడు గొప్ప వ్యక్తులందరూ చెప్తారు. కాబట్టి దాంట్లో మన తొలి వెలుగు తరపున మీరు చేస్తున్నటువంటి వీరోచితమైనటువంటి సాహసోపేతమైనటువంటి పనికి మీ అందరం అండగా ఉంటాం. కష్టాలు తప్పవు, బాధలు తప్పవు, ఎదురీత తప్పదు. మీ మీద కేసులు పడవచ్చు. ఇప్పుడు మన మీద ఎంత ఉన్నది? 150 కోట్ల. మన ఇద్దరి మీద కలిపి మా ఇద్దరి మీద కలిపి 150 కోట్ల పరుగు నష్టం దావా ఉన్నది. అంటే మేమిద్దరం 150 కోట్ల అరువులం అన్నట్టు, మన ఆస్తి అన్నట్టు. వాడు మెగా కృష్ణారెడ్డి కావచ్చు, లేకపోతే ఈ రాష్ట్రాన్ని, ఈ సంపదని దోచుకున్నటువంటి, ఈ సంపద నాశనం చేస్తున్నటువంటి మెగా కృష్ణారెడ్డి మళ్ళొకసారి ఛాలెంజ్ చేస్తున్నాం. నీ 150 కోట్ల పరువు నష్టం ఏదైతే అది మన తొలి మీద కావచ్చు, రఘు మీద కావచ్చు, నా మీద కావచ్చు, నీ మొన్న కోర్టుకు అటెండ్ అయినా, కుక్కటిపల్లి కోర్టులో నేను అటెండ్ అయినా, నేను వకాలత్ తీసుకోవాల్సి వచ్చింది. వాడేసిన పరువు నష్టం దానికి సుప్రీంకోర్టులో వేసింది, మీది కూడా సుప్రీంకోర్టులో వేసింది. కాబట్టి ఇవన్నీ మనకు తప్పవు. అరే చీమల పుట్టలు ఏలు పెడితే మన పెద్దోళ్ళు ఏం చెప్తారు? అరే బిడ్డ, చీమల పుట్టలు ఏలు పెడితే చీమ గుట్టదా అంటారు, పాము కూడా పుడుతుంది. మనం ఏలు పెట్టిన దాంట్లో మెగా కృష్ణారెడ్డి అనే ఒక కుబేరుని యొక్క సంపదలు ఏలు పెట్టాం, వాడు మనల్ని గుట్టడా, కేసులు పెట్టడా? కాబట్టి కేసులు పెడతారు, బాధలు పెడతారు. కాబట్టి మనం తప్పనిసరిగా నిలబడాల్సిందే మన తుది శ్వాస వరకు. ఇది మన తొలి వెలుగు. మీరు ఇంతకుముందు అన్నట్టు
3వ సంవత్సరం నాడు ఇట్లా కేక్ కట్ చేసుకున్న రోజు ఎట్లున్నారని ఖచ్చితంగా మేము మాట్లాడాల్సి వస్తుంది. మరి ఇంతమంది సాక్ష్యం. మరి యాదన్న మన అందరి పితామహుడు, యాదన్న మన పితామహుడు కాబట్టి ఖచ్చితంగా బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, పొగడ్తలు కూడా ఉంటాయి. పొగడ్తలను ఎప్పుడు కూడా మనము చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. పొగడ్తలను కనుక మనం జాగ్రత్తగా తీసుకోకపోతే మనం ఆడు కొట్టుకపోతాం. ప్రజలు ఎప్పుడు మనం నడిపిస్తారు. ప్రజలు నడిపిస్తారనే జ్ఞానం మనకు ఉండాలి. బండి కింద కుక్క ప్రయాణం చేస్తూ బండి నేనే మోస్తున్నాను కుక్క అనుకున్నట్టు మనం అనుకోవద్దు. తెలంగాణ తెచ్చింది తెలంగాణ ప్రజలు, ఎవ్వడు కాదు, మనం ఎవ్వరం కాదు. తెలంగాణ ప్రజలు 52, 53, 69 తర్వాత మొత్తంగా కూడా వాళ్ళు చేసిండ్రు. అది కాకపోతే మనకి మాట్లాడుకోవడానికి మైకులు ఉన్నాయి, మీలాంటి వాళ్ళు అవకాశం ఇస్తాండ్రు. కానీ ప్రజలు పోరాటం చేసినారు. ప్రజలు ఓ సాగరారం లేకుండా, ఒక మిలియన్ మార్చ్ లేకుండా, ఒక వంట వార్పు లేకుండా 4 కోట్ల మంది బిచ్చగాళ్ళు జేఏసీలు పెట్టుకొని కొట్లాడిండ్రు. బిచ్చగాళ్ళు. మరి వాళ్ళ త్యాగం లేదా? వాళ్ళు ఉద్యమాలు చేయలేదా? ఎవరికి వాడు నేనే పితామహుడిని, నేనే జాతి పితని, నా వల్లనే తెలంగాణ వచ్చిందని, నా వల్లనే తెలంగాణ వచ్చిందని ఇన్నాయి అనుకుంటే కూడా వీడంత మూర్ఖుడు వెధవ ఇంకో లేడు, వీడంత లుచ్చగాడు ఇంకో లేడు. మన వల్ల తెలంగాణ కాకపోతే మనము రావడానికి ఎంతో కొంత సహకరించినాం. కాబట్టి మీరు కూడా తెలంగాణ అమరవీరుల ఆశయ సాధనలో భాగస్వాములు కావాలి. తెలంగాణ అమరవీరుల ఆశయాలు సాధన అయ్యేంత వరకు మీ గొంతు మూగబోవద్దనే మేము కోరుకుంటాం. తప్పకుండా హామీ ఇస్తున్నాం మేము.